నమస్తే. ఇవాళ మన స్టూడియోలో శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మనకి పుష్కరాలు అనేవి ప్రతి నదికి కూడా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈసారి పుష్కరాలు ఏ నదికి వచ్చాయి? మరి ఆ రోజు మనం ఆ సమయంలో మనం పాటించాల్సిన విధి విధానాలు ఏంటి? అసలు ఆ పుష్కరాల యొక్క ప్రాధాన్యత ఏంటి? మీ మాటల్లో వివరించండి. పుష్కరము అంటేనే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చి దాన్ని పుష్కరము అంటుంటారు. ఈ సంవత్సరము అత్యంత విశేషముగా సరస్వతీ నది పుష్కరాలు వస్తున్నాయి. సహజంగా ఇప్పుడు మనకి ప్రయాగరాజులో మొన్నటిదాకా కుంభమేళా జరిగింది. ఈ యొక్క కుంభమేళాలో సరస్వతి అంతర్వాహిని అంటే పైకి మనకి బాగా క్రిస్టల్ క్లియర్గా యమున, కొంత మట్టి కలర్తో గంగామ్మవారు దర్శనమిస్తారు. అలాగే అంతర్వాహినిగా ఉండేటువంటి సరస్వతి జన్మస్థానం వేరే, ఆవిడ పుట్టింది వేరే దగ్గర. అక్కడ ఈ యొక్క మే 14వ తారీఖు రాత్రి మనకి పుష్కర సంక్రమం గురుడు మారుతాడు. కానీ మే 15 నుండి మనకి 2025 మే 15 నుండి 26/5/2025 వరకు కూడా ఈ యొక్క 12 రోజుల పాటు ఈ యొక్క సరస్వతీ నది పుష్కరాలు మనకి ప్రారంభమవుతాయి. 14వ తారీఖు రాత్రి బుధవారం ఆ రోజు రాత్రి మన భారత కాలమాన పరిస్థితి ప్రకారంగా 10:40 అట్లా పుష్కర ప్రవేశం అవుతుంది. కదా, రాత్రి స్నానం నిషిద్ధం కాబట్టి ఉదయాన్నే 15వ తారీఖు నుంచి ఈ యొక్క సరస్వతీ నది పుష్కరాలని మనము ఆచరణ చేసుకుంటాం. చాలా మంచిది. ఆ సమయంలో జపాలు, గ్రహ జపాలు చేయించుకున్న, ముఖ్యంగా పితృదేవతలకి సంబంధించినటువంటి కర్మ చేసిన, చాలామంది ఇళ్లల్లో ఎక్కువగా మనం వింటూ ఉంటాం. మనం కూడా కొంచెం అలాంటి మాటలు విన్నప్పుడు బాధపడుతూ ఉంటాం. చిన్నపిల్లలు మరణం చెందిన, యాక్సిడెంట్లో చదువుకునే పిల్లలు మరణం చెందిన, అటువంటి వారికి సరస్వతీ నది పుష్కరాల సమయం నందున కార్యాలను చేయటం, వారిని స్మరించి పిండ ప్రదానాలు, ఇటువంటి వాటిని చేయటము చాలా విశేషం. యజ్ఞయాగాదులు కూడా కోటింతల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వేద పురుషుణ్ణి రక్షించుకునే విధంగా వారు చేసేటువంటి ప్రయత్నాలు చాలా ఉపయుక్తమవుతాయి. ఈ యొక్క సరస్వతీ నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భీంపూర్లో ఉంటుంది. అక్కడి నుంచి సరస్వతీ నది హరిద్వార్ నుండి భీంపూర్ వెళ్తుంది. మనకు భీంపూర్లో కూడా ఉంటుంది. ఎవరైతే ఈ పుష్కరాల్లో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళు ఉత్తరప్రదేశ్ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఉంటుంది. లేకపోతే హరిద్వార్లో ఉంటుంది. హరిద్వార్లో కూడా మనకు సరస్వతీ నది తటాకం ఉంది. అక్కడ కూడా మనము ఈ యొక్క వైదిక కర్మలని, అన్నదానాలని, జపతపాలని మనం చేసుకుంటాం. చాలా విశేషమైన ఫలితం. పుష్కర సమయంలో ఓం నమ శివాయ అని ఒకసారన్నా, కోటి సార్లు అన్నట్టు. కాకపోతే అందులో ఆ తీరమునందున చేయటం చాలా అరుదు మాట. అలాంటి కార్యక్రమాలు, ఎందుకంటే ఈ హరిద్వారు ఇవన్నీ చారుధామకి క్షేత్రం, విష్ణు క్షేత్రాలు, ఇవన్నీ శివ విష్ణు సన్నిధులు. ఆ సన్నిధానములో చదువుకునే పిల్లలు వారి పిల్లల కోసమై, మంచి విద్యాబుద్ధుల కోసం సరస్వతి అమ్మవారిని అక్కడ ఆరాధన చేసిన, ప్రతిరోజు చండీ పారాయణ చేసిన, ఏదైనా యజ్ఞము చేయించిన, వేదపారాయణ చేయించిన చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ సరస్వతి పుష్కరాలని ప్రతి ఒక్కరూ కూడా ఆచరణ చేయాలి.